ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీమై క్లాసెస్. ఈరోజు మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే సెపరేట్ వాల్యూస్ తీసుకొని ఫైండ్ అవుట్ చేయడం. ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎలా కౌంట్ చేస్తాం? 1, 2, 3 సో ఆన్. సో క్లాస్ మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని లైన్గా కౌంట్ చేస్తాం. మరి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, హైట్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్. సో ఒక్కొక్క స్టూడెంట్ ఒక హైట్ని మనం చెక్ చేస్తాం సపరేట్గా. సో ఇందులో ఫస్ట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటేనే చూద్దాం. A discrete random variable x can assumes values 1, 2, 3 so on n with probability mass function p of x is equal to 1 by n where n is parameter. సో ఇందులో ఫస్ట్ మనం మూమెంట్స్ ఏందో చూసేద్దాం. సో మూమెంట్స్ ఏంటో చూసేద్దాం. సో మూమెంట్స్ ఫార్ములా ఏంటి? u1 డాష్ అంటే ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో మనకు సెంట్రల్ మూమెంట్స్ అవసరం లేదు, ఓన్లీ నాన్ సెంట్రల్ మూమెంట్స్ అవసరం ఉన్నాయి. సో ఫస్ట్ మూమెంట్స్లో మీన్ కనుక్కుందాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు u1 డాష్. ఫార్ములా ఏంటి? ఈ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ x ఈజ్ ఈక్వల్ టు 1 to n x ఇంటూ p ఆఫ్ x. ఇక్కడ p ఆఫ్ x ఏంటి? ఇది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి p ఆఫ్ x అంటే ఏంటి? ఇక్కడ ఏమి ఇచ్చారు? p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 by n. సో రాద్దాం. సమ్మేషన్ x ఈజ్ ఈక్వల్ టు 1 to n x ఇంటూ 1 by n. n ఇక్కడ ఏంటి? n అనేది పారామీటర్. సో n ని పక్కకు పెట్టేసుకుందాం. సో సమ్మేషన్ x ఈజ్ ఈక్వల్ టు 1 to n x. సో 1 by n. సమ్మేషన్ x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంది? సో 1 నుంచి n దాకా సమ్ చేయాలి. సో 1 + 2 + 3 + సో ఆన్ n. సో ఇక్కడ మనకు తెలిసిపోతుంది, ఫార్ములా వచ్చేసింది. ఫార్ములా ఏంటి? n ఆఫ్ n + 1 by 2. సో n get cancel where mean is equal to n + 1 by 2. అవునా? నెక్స్ట్ వేరియన్స్ ఏంటో చూద్దాం. సో మీన్ వేరియన్స్ కనుక్కోవాలన్నమాట మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో. సో చాలా ఈజీ అన్నమాట అర్థం చేసుకుంటే. వేరియన్స్ ఫార్ములా వచ్చేసి ఏంటి? వేరియన్స్ expectation of x square minus expectation of x whole square. సో e of x square మనకు రావాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? e of x squareని mu2 డాష్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో mu2 డాష్ ఏంటో ఫస్ట్ కనుక్కుందాం. mu2 డాష్ ఈజ్ ఈక్వల్ టు expectation of x square ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ x ఈజ్ ఈక్వల్ టు 1 to n x square p of x. సేమ్ మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు 1 to n x square p of x అంటే 1 by n. సో 1 by n ని పక్కకు పెట్టేయాలి. సమ్మేషన్ x ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో x స్క్వేర్ అంటే x స్క్వేర్ ఉంది. సో 1 by n x స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ n స్క్వేర్. సో న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా వస్తుంది అనమాట. n ఆఫ్ n + 1 to n + 1 by 6. n get cancel. సో ఇదేంటి మనకి? mu2 డాష్ అంటే e ఆఫ్ x స్క్వేర్ వాల్యూ వచ్చింది, ఇంకా వేరియన్స్ రాలేదన్నమాట. సో అర్థమవుతుంది కదా? సో ఇది వాల్యూ. సో ఇప్పుడు మనం వేరియన్స్ ఫైండ్ అవుట్. సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు e ఆఫ్ x స్క్వేర్ మైనస్ e ఆఫ్ x హోల్ స్క్వేర్. తెలిసిందే కదా? e ఆఫ్ x స్క్వేర్ మనకు వాల్యూ ఎంత వచ్చింది? n + 1 to n + 1 by 6. సో n + 1 మిగులుతుంది. n + 1 కామన్ తీయగా n + 1 by 6 ఉంటుంది మైనస్ n + 1 by 4.
సో ఇప్పుడు mu2 ఈజ్ ఈక్వల్ టు n+1/12. ఎల్సిఎం చేస్తే 12 వస్తుంది. సో 2 ఇంటూ 2n+1 మైనస్ 3 ఇంటూ n+1/1. సో మల్టిప్లికేషన్ చేసేయండి. n+1/12. 2 into 2 4n plus 2 minus 3n minus 3. సో క్యాన్సల్ అయ్యే టైమ్స్ని క్యాన్సల్ చేయండి. 4n minus 3n, n మిగిలిద్ది. 2n minus 3 minus 1. సో mu2 వాల్యూ వచ్చింది మనకి n+1/12 అంటే n² - 1